పెంపు కూడా కష్టమే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు భారీగా పడిపోనున్న సినిమాల ఆదాయం. అయితే బెనిఫిట్ షో ప్రీమియర్ షోలు బంద్ అట. సో బెనిఫిట్ షో ప్రీమియర్ షో కాదు, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే శబాష్ అనిపించింది మాకు. ఏమన్నాడు ఆయన, ఇక ప్రత్యేక రేట్లు టికెట్ రేట్లు పెంచడం ఏముండదు, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏముండదు, అన్ని సినిమాలు ఒకే సినిమాలు, చిన్న సినిమాకు తక్కువ రేటు పెద్ద సినిమాకు ఎక్కువ రేటు అనే పద్ధతి ఏముండదు ఇక్కడ అని చెప్పి చెప్పుకొచ్చిండు ఆయన. నిజంగా శబాష్ అనిపించింది. అబ్బా ఏం మాట మాట్లాడినా శబాష్ అనిపించింది. కానీ అంతల్నే సూర్యుడు ఆ శబాష్ అనే పదం పూర్తవక మునిపే పుష్పకు అంకరించేసిండు. ఏమైనా ఇష్టమైన టికెట్ రేట్లు పెంచుకోవాలని అనుమతి ఇచ్చేసిండు. ఆ టికెట్ రేట్లు ఏదాకా దారి తీసింది, ఒక మహిళ ప్రాణం పోయేదాకా దారి తీసింది. ఇక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా అల్లు అర్జున్ బయటకు వచ్చి నేను చాలా బాధపడ్డా, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా, రేపు మీ ఇంట్లోనో లేకపోతే ఇంకేదో జరిగితే ఇట్లా ఊకుంటారా, చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా అంటే సరిపోతుందా? ఆ మహిళ మరణానికి ముమ్మాటికి కారణం అల్లు అర్జునే. నువ్వు ఉన్న పాలంగా ఆడికి వచ్చి నీదేవో చూపెడదాం, నా దమ్ము చూపెడతా అని చెప్పి మీరు కొట్లాట్లేదు, దమ్ము చూపెడదామని వచ్చి పాప మా మహిళ ప్రాణం తీసినావు కదా. 25 లక్షల రూపాయల ఆర్థిక భరోసాని ఇస్తున్నా, భరోసాని నిలబడతా, కుటుంబానికి అండగా ఉంటా అంటున్నాడు. ఆ మహిళ ప్రాణాలు తీసుకురాగలుగుతారా తిరిగి? అది సాధ్యమవుతుందా? సో ఇంకా ఇదేంటి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వరకు అవకాశం ఇచ్చినట్టున్నారు. ఎవరైనా దిల్ రాజు, గవర్నమెంట్ హియర్ బై అపాయింట్మెంట్స్ దిల్ రాజు ఎస్వి వెంకట రమణారెడ్డి యాజ్ చైర్మన్. ఇంకో ఇక్కడ కూడా మరి రెడ్డి గారు వచ్చేసిరా, వీళ్ళ కులగాణ అంటున్నారు, రెడ్డి గారిని పట్టుకొస్తున్నారు. వెంకట రమణారెడ్డి యాజ్ చైర్మన్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ ఛార్జ్. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఈయన ఏ రోజన్నా ఓ తెలంగాణ సెంటిమెంట్ గురించో, తెలంగాణ హావభావాల గురించో, తెలంగాణ ప్రజానికం గురించో ఎక్కడన్నా గొంతెత్తి మాట్లాడిండా? తెలంగాణ కళాకారులకు, తెలంగాణ నటినట్లకు అవకాశాలు లేకపోతే ఏ రోజైనా ఎందుకు వాళ్ళకి ఇస్తారని చెప్పి మాట్లాడుకొచ్చిండా? ఈయన దోస్తాను ఎవరితోని, మీకు అందరూ తెలిసిన దోస్తాను ఎవరితో చేస్తాడు? ఎక్కడైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే మీరు అంతేందుకు ఒకనొక సందర్భంలో, నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ తెలంగాణకు సంబంధించి హావభావాలను, తెలంగాణ సినిమాలని ప్రత్యేకంగా చూపించేటువంటి కొన్ని సినిమాలకి థియేటర్ రియలైన ఏమంటే మొత్తం థియేటర్ ఇన చేతుల్లో ఉంటాయి. థియేటర్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా థియేటర్లు మొత్తం ఈయన చేతుల్లో ఉంటాయి. మన తెలంగాణకు సంబంధించిన సినిమాలకు థియేటర్లు ఏమంటే ఇవ్వలేకపోయింది ఈయన. తెలంగాణలో ఎవరు లేరా కళాకారులు ఈ స్థాయిలో పనిచేయడానికి? తెలంగాణ సినిమాలు ఎవరు లేరా? అది జైబోల తెలంగాణ అని చెప్పి ఆయన డైరెక్టర్ శంకర్ అనుకుంటా బహుశా ఆయన పేరు. సరే కేసీఆర్తో కలిసి నడవచ్చు, కానీ తెలంగాణ సినిమాలు తెలుసు కదా ఆయనకి, తెలంగాణ సినిమా కథ తెలుసు కదా. బతుకమ్మ అనే సినిమా తీసాడు తోట ప్రభాకర్ రెడ్డి. అంతలా అయితే నీకు నిజంగా రెడ్డి గారికి ఇవ్వాలని ఆలోచన ఉంటే ఆయనకి ఇవ్వకపోయినావు. తెలంగాణ సెంటిమెంట్ తెలిసిన ఆయన తెలంగాణ బతుకమ్మ అంటూ తెలంగాణ అప్పుడు ఎవరు ముట్టుకోని సమయంలో తెలంగాణ బతుకమ్మ అనే సినిమా తీసుకొచ్చిండు ఆయన. మొన్నటి మన తుపాకు గ్రౌండ్ అని చెప్పి ఇంకో సినిమా పట్టుకొచ్చిండు. తెలంగాణలో ఎవరు లేరా ఈయనకి? ఇదంతా ఏంటంటే డబ్బున్న వాళ్ళకే మన డబ్బులు ముట్ట చెప్పే ప్రయత్నం ఇదంతా. ఈయన ఏం చేస్తాడు చెప్పు? ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కదా ఈయనకి బాధ్యతలు 2 సంవత్సరాలు. ఈయన పని ఏంది, కథ ఏంది ఒక్కసారి చెప్పు. ఆయనని చెప్పండి, లేకపోతే ప్రభుత్వం చెప్పినా పర్వాలేదు. ఇక్కడ ఆయనకి ఇవ్వడం తప్పేం పడతలేము. మీరేమంటున్నారంటే తెలంగాణ అనే సెంటిమెంట్ మొత్తం గంగలు కలుపుతున్నారు. తెలంగాణ ఇక్కడ ప్రాంతం వాడు అయి ఉండొచ్చు, కానీ ఏ రోజన్నా ఆ ముచ్చట మాట్లాడుకొచ్చిండా? తెలంగాణ కళాకారులకు అన్యాయం జరుగుతున్న విషయం మాట్లాడుకొచ్చిండా? తెలంగాణ నటినటువంటి సినిమాలో తీసుకుంటారు అవకాశం ఇస్తారన్న మాట మాట్లాడుకొచ్చిండా? ఎంతమంది లేదు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు? ఎంతమంది నిర్మాతలు లేరు, ఎంతమంది డైరెక్టర్లు లేరు? ఇక్కడ కూడా కళాకారులు ఎంతమంది లేరు? వాళ్ళలో ఒకరికి అవకాశం కల్పించాల్సిందేమో కదా. ఇప్పుడు ఈయన ఉద్ధరించే ఉదాహరణ ఏంది? తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఈ సినిమాలల్లో తెలంగాణ ప్రజానికానికి ఎట్లా ఉపయోగపడతాయని, తెలంగాణ నటినట్లకు ఎట్లా ఉపయోగపడతాయని, కళాకారులకు ఎట్లా ఉపయోగపడతాడు? తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టుకొచ్చారు. ఇప్పుడున్న కార్పొరేషన్లు ఇప్పటికే 17 మందికి వాళ్ళ కాందానికి, లేకపోతే గతంలో వెలుమలు ఎట్లయితే ఉండరో ఇప్పుడు మొత్తం కూడా ఈ రెడ్డిలందరికీ కూడా ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఎస్ మాట్లాడతాం ఇప్పుడు తప్పకుండా. మీరు మాట్లాడవచ్చు, రెడ్డి వెలుమాని ఎట్లా మాట్లాడుతావు నువ్వు అని అంటే మాట్లాడుతూ తప్పకుండా. ఎందుకు మాట్లాడా? ఉండదు మొత్తం మీకు పట్ట రాసిచ్చినాం, మీకు మీరే ఉండాలి. మీ నాయనలు, మీ తండ్రులు, మీ తాతలు, మీ కొడుకుల కొడుకులు మీరే ఉండాలి. వేరే రావద్దా ఇంకా రాజకీయాలకి? వేరే వాళ్ళు ఆ రాజకీయ ప్రభుత్వంలో భాగస్వాములు కావద్దా? ఏంది నేను చేసిన పని ఏంది, నాకు ఎందుకు ఇవ్వాలి? పోనీ ఒక బీదోడు పాపం ఇటువంటి విధంగా ఆదుకుందామని తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ
సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఒక భావన ఏమైనా ఉన్నది మీకు? ఆయనకు పొట్టు పైసలు ఉన్నాయి. ఆయనకున్న పైసలు ఈ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ఎవరికి లేవు పైసలు, అన్ని పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆమెకి ఏం తక్కువైంది, ఏం ఎక్కువైందని ఇచ్చారు ఆయనకి? ఇక్కడ ఈ సినిమాకేమో